దర్శకత్వ శాఖలో ఉద్దండులు ఎంతోమంది ఉన్నా కూడా కళను ఓ తపస్సులాగా చేసి ఉన్నతమైన విలువలతో కూడిన సినిమాలను అందించిన కళా తపస్వి మాత్రం ఒక్కరే ఉన్నారు. నా నీరు ఎంత మాత్రంలో ఇస్తే దాహం మాత్రమే తీరు జీవం మిగిలి ఉంటుందో అంత మాత్రమే ఇవ్వడానికి తగినటువంటి అర్హత కలిగిన వాడు విశ్వనాథుడు ఒకడే, ఈశ్వరుడు ఒకడే. మన విశ్వనాథ్ గారు సరిగ్గా అలాంటి మాణిక్యాన్ని అదేనండి మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని తెలుగు సినీ సాహితీ లోకానికి అందించారు. ముఖ్య గమనిక ఏమిటంటే ఇది శాస్త్రి గారి గురించి సంతాప సభ కాదు, సంస్మరణ సమావేశం. సాహిత్య లోకానికి ఇంత సేవ చేసినప్పుడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అక్షరాన్ని శాసించగలిగినటువంటి శక్తుల మనిషి. ఒకప్పుడు సిగ్గుగా ఉండేది, మనం పరిచయం చేయటం ఏమిటనేది అనిపించేది. ఒక చోట టాలెంట్ ఉంది, అది మనం తెచ్చుకున్నాం అంతే. పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై. ఏమి కవిత్వం! అలాగే ఆరోగ్యం కూడా పాటు చేసుకున్నాడు. రాత్రి అంతా కూర్చుని రాసి తెల్లవారేటప్పటికి ఇంత కట్ట తీసుకొచ్చేవాడు. 10 పేజీలు 20 పేజీలు రాసుకొచ్చేవాడు. దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం కష్టమయ్యే. నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది. ఆయనకి పెట్టాలండి. బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన తర్వాత ఒక కన్ను పోయింది నాకు. సిరివెన్నెల పోయిన తర్వాత రెండో కన్ను కూడా పోయింది. We lost a great man. ఆయన మిమ్మల్ని నాన్నగారు అని కూడా పిలుస్తారు. జన్మనిచ్చిన తండ్రి ఒకడు ఉంటాడు, పునర్జన్మనిచ్చిన తండ్రి ఇంకోటి ఉంటాడు. అలాంటి తండ్రిని మీరు అంటాడు.